నవ్వుకుంటాం కదా, చిన్న పిల్లలు చేస్తారా అంటే ఏంటి? వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్ కి, వాళ్ళ ఆలోచనకి, వాళ్ళ జ్ఞానానికి తగ్గిన విధంగా వాళ్ళ పనులు ఉంటాయి అన్నమాట. ఏం చేస్తారు? బొమ్మకు స్నానం చేపిస్తారు, బొమ్మకు అన్నం తినిపిస్తారు, లేదంటే డాడీ అన్నం తిను అన్న నోట్లో పెడతారు. అవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాం. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. సృష్టంతటిని సృష్టించిన వాడు. ఆయన ఆలోచనలకి అంతమే లేదు. అర్థమవుతుందా? ఆయన జ్ఞానానికి అంతమే లేదు, ఆయన శక్తికి అంతమే లేదు. ఆయన ఇది చేస్తాడు, ఇది చెయ్యలేడు అన్న దానికి అంతం లేదు. అంతే కదా? ఇప్పుడు నువ్వు ఏదైనా కొనాలి అనుకో, దానికి లిమిట్ ఉంటుంది. ఏంటా లిమిట్? నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నీ జోబులో ఉన్న డబ్బులను బట్టి ఏం చేస్తాం? ఫలానా వస్తువుని కొంటాం. అంతే కదా? నా బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి లేదంటే నా దగ్గర ఉన్న డబ్బులు బట్టి నా ఇంట్లోకి ఎంత ఖరీదు కావాల్సిన సోఫా కావాలో అంత కొనుక్కుంటాను. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి, నీ స్టేటస్ ని బట్టి నువ్వు ఎంత కావాలో నువ్వు, నేను 30,000 కొనుక్కుంటే నీ దగ్గర 60,000 పెట్టి కొనుక్కుంటావు. ఎందుకంటే అది నీ రేంజ్. అట్లాగే దేవుడికి ఒక రేంజ్ ఉంది, అది దానికి పరిమితి లేదు. అగైన్ ఐ రిపీట్, దేవుడికి రేంజ్ ఉంది, దానికి లిమిట్ లేదు. ఆయన ఎంతైనా చేసుకొని వెళ్ళగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎంతైనా చెయ్యగలడు, ఎవరినైనా అనపగలడు, ఎవరినైనా లేపగలడు, ఏదైనా సృష్టించగలడు, ఏదైనా ఆపేయగలడు. అంత సామర్థ్యం కలిగిన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఇంతవరకే పరిమితి అని చెప్పట్లేదు నేను. హీ ఈజ్ ద లిమిట్లెస్ గాడ్. ఆయనకి పరిమితే లేదు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి కొన్నిసార్లు మనం కన్నీళ్లు పాలవుతున్నాము అంటే, బాధపడుతున్నామంటే, నిందల పాలవుతున్నామంటే, అవమానం పొందుతున్నాము అంటే we have done some mistakes. ఏంటి? కొన్నిసార్లు మనం తెలియక చేసే పొరపాట్లు వల్ల, కొన్నిసార్లు మనము చేసే ఆలోచనల వల్ల మనము ఏం చేస్తున్నాము? దేవుడు మన జీవితానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి, ఆ దేవుణ్ణి మనం చూడట్లేదు కాబట్టి, ప్రభువా ఇది చెయ్యండి అని మనం అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు కలుగ చేసుకోలేకపోతున్నా. ఇంకో విషయం క్లియర్ గా, టు బి ఫ్రాంక్ గా అందరికి చెప్తున్నాను, నువ్వు అడిగితేనే వస్తాడు దేవుడు, నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు చెయ్యమని అడిగితేనే, యేసయ్యా ఈ విషయంలో కార్యం చెయ్యి అని నువ్వు అడిగితేనే ఆయన కార్యం చేస్తాడు. యేసయ్యా ఈ విషయంలో పట్టించుకో అని నువ్వు ఆయనకు అప్పచెప్తేనే ఆయన పట్టించుకుంటాడు. ప్రభువా ఇది నా ఆలోచనలు కాదు, నా చిత్తము కాదు, నా ఉద్దేశం కాదు, నీ ఆలోచనల ద్వారా నువ్వు నడిపించు అని మనం అడిగితే ఆయన ఉద్దేశాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకు మన జీవితాల్లో ఎవరుండాలా? దేవుణ్ణి ఆహ్వానించాలా. ఎవరిని ఆహ్వానించాలా? అందుకే అంటున్నాను, గొప్పవారిని ఆహ్వానిస్తే మన జీవితం గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుంది. అదే మన స్నేహము పనికి మాలిన వారితోటి, లేకపోతే అది ఏ పని లేనోడితో తిరిగితే మనకు కూడా పని చేయాలనిపించదు. అర్థమవుతుందా? బాగా ఎక్కువగా నోరు ఉపయోగిస్తూ కొన్ని మాటలు మాట్లాడతారే, అలాంటి వాళ్ళతో తిరిగితే మనకు కూడా కొంతకాలం తర్వాత మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం. అందుకే ఎప్పుడు సహవాసం ఎవరితో చెయ్యాలా? గొప్ప వారితో చెయ్యాలా. ఎవరితో చెయ్యాలా? మంచి వారితో చెయ్యాలా, మంచి బుద్ధి గల వారితో చెయ్యాలా, మంచి జ్ఞానం కలిగిన వారితో చెయ్యాలా. నేను అంటాను, అది మన దేవుడు. ఎవరు? మన దేవుడు. నువ్వు రోజుకొక గంట
రోజుకు కొన్ని నిమిషాలు ఈ వాక్యంతో, ఈ బైబిల్తో, దేవునితో నువ్వు సహవాసం చేయటం మొదలు పెడితే నేనంటాను ఆయన లక్షణాలు నీకు వస్తాయి, ఆయన గుణాలు నీకు వస్తాయి, ఆయన యొక్క ఆశీర్వాదం పంచుకుంటావు, ఆయనలో ఉన్న భాగాన్ని నీకు ఇస్తాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు అవుతారు. విన్నారు కదా సామెత? ఈరోజు నేను అదే అంటున్నాను, ఈ గొప్పవాడితో స్నేహం చేయి. అందుకే మందిరానికి రావాలి, అందుకే బైబిల్ దగ్గరికి రావాలి, అందుకే ప్రార్థన చెయ్యాల. మనమేమో అన్ని పనులు చేయడానికి తొందరపడతాం తప్ప దేవుని దగ్గరికి రావటానికి మాత్రం తొందరపడం. ఎందుకంటే ఆయన గొప్పతనం తెలియక. నేను అంటున్నాను, ఆయన గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యు రీడ్ బైబిల్ డే బై డే బై డే, వర్స్ బై వర్స్ బై వర్స్, యు విల్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గాడ్. రోజు రోజు వచనాన్ని ఎత్తి మనం దేవుడి గురించి తెలుసుకుంటే ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఆయన గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు ఆయనతో గొప్పతనం తెలిసినప్పుడు ఆ గొప్పతనం ఆయనలో అది ఉందంట, ఆయనలో అది ఉందంట, ఆయనలో అది ఉందంట అన్న మాత్రమే కాదు, అది నీలోకి నాలోకి వస్తుంది. అర్థమవుతుందా? ప్రపంచంలోనే బిల్ గేట్స్ గొప్పవాడు, ధనికుడు. మనం 100 సార్లన్నా 1000 సార్లన్నా ఆయన దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయిరా అని ఎన్నిసార్లు అన్నా కానీ అది ఎవరి దగ్గర ఉంటాయి? ఆయన దగ్గరే ఉంటాయి, నీ దగ్గరికి నా దగ్గరికి రావు. కానీ ఈ గొప్పవాని గురించి మనం రోజుకు మాట్లాడుకుంటూ ఉంటే, ఈ గొప్పవాని లక్షణాలను మనం రోజుకి ప్రకటిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, ఆ గొప్పతనం నీలోకి నాలోనికి వస్తుంది. ఆ లక్షణాలు నీలోకి నాలోకి వస్తాయి. ఆ సమృద్ధి నీలోకి నాలోకి వస్తుంది. ఆ ఆరోగ్యం నీలోకి నాలోకి వస్తుంది. అంటే నీలో లేనిది ఆయనలో ఉన్నవన్నీ నీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అది అర్థమవుతుందా? 100 సార్లు 1000 సార్లు బిల్ గేట్స్ దగ్గర 100 కోట్లు ఉన్నాయిరా, 1,00,000 కోట్లు ఉన్నాయిరా అంటే ఏమీ రాదు. కానీ ఈయన గొప్పవాడురా, ఈయన బలవంతుడురా, ఈయన నా పరిస్థితిని సరి చెయ్యగలడురా, నా జీవితాన్ని అప్పగిస్తున్నాన్రా అని మనము పలుకుతూ ఉంటే మన జీవితాల్లో ఆయన కార్యం మొదలైపోతుందండి. మన జీవితంలో ఆయన కార్యం మొదలైపోతూ ఉంటది. ఈ రోజు అందుకే దేవుణ్ణి మనం ఏం చెయ్యాలా? ఆహ్వానించాల, పలకాల. ఏం చేయాలా? పలకాల. నేహం ఇంకొంచెం వెనక్కి గాని ముందుకు గాని నువ్వు నాకు కనిపించట్లేదు. దేవునికి మహిమ కలుగుతారు. ఏం చేయాలి? ఆయన గురించి మనము పలుకుతూ ఉండాలి, ఆయన గురించి మనం అందుకే ఎప్పుడు నేను అంటూ ఉంటాను, డోంట్ స్పీక్ నెగిటివ్నెస్ ఆల్వేస్. ఎప్పుడు కూడా చెడు గురించి మాట్లాడొద్దు. చెడు జరుగుతుందని, వాడి ఇదని వీడదని ఎక్కువగా నెగిటివ్ మాటలు నీ నోటిలోంచి రానియొద్దు. ఆల్వేస్ స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్. నేను పాజిటివ్ అని కూడా చెప్పట్లేదు, వర్డ్ ఆఫ్. ఈ రోజు మనం కీర్తన భాగం చదువుకున్నాం కదా, నిజంగా ఒక్కొక్క పదం ఎంత గొప్పగా ఉంది తెలుసా, నా హృదయాన్ని కదిలించేసింది. ఆ కీర్తన భాగంలో చాలా శ్రేష్టమైన పదాలు రాసున్నాయి. ఆయన గొప్పతనము, ఆయన శక్తి, ఆయన నడవడిక ఎంత నిజంగా అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంది. అంటే ఏంటి? ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాడు అంట ప్రార్థనని. ఏం చేస్తున్నాడు? రేపు పొద్దుట ఉదయం 4 గంటలకు 5 గంటలకు ఊరు వెళ్తున్నారు, లేదంటే మీ ఇంట్లో అబ్బాయో లేదంటే మీ ఆయనో ఎవరో ఇంట్లోంచి వెళ్తున్నారు 4 గంటలకు 5 గంటలకి. ఏం చేస్తాం? భోజనం కట్టి పంపించాలా? రాత్రి సిద్ధపడతావా లేదా? అన్ని తోమేసుకొని, ఏమన్నా కట్ చేసుకోవాల్సి వస్తే అన్ని రాత్రి కట్ చేసేసుకొని, అన్ని అరేంజ్ చేసుకొని, ఉదయానికి ఏం చేస్తాం? వెంటనే లేగానే వంట స్టార్ట్ చేసేస్తాం. ఎందుకు? లేట్ అయిపోతుందేమో అని.
ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు, రేపు నేను ఏం ప్రార్థన చెయ్యాలో ఇప్పుడే సిద్ధపరచుకున్నాడంట. అంటే ఏంటి? నా ప్రార్థన వేస్ట్ కాదు. నేను ప్రార్థన చేస్తే ఆయన వినేవాడు, నేను ప్రార్థన చేస్తుంటే ఆయన ఆలకించేవాడు, నేను ప్రార్థన చేస్తుంటే ఆయన నాకు జవాబు ఇచ్చేవాడు. నేను ఏ ప్రార్థన చేస్తున్నానో దాన్ని చెయ్యగలిగే సమర్థుడి దగ్గర నేను మోకాళ్ళేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని ఉన్నాను. ఈరోజు అదే అంటున్నాను, ప్రిపేర్ యువర్ హార్ట్ ఫర్ యువర్ గాడ్. నీ హృదయాన్ని నీ దేవుడి కోసం సిద్ధపరచుకో. నిజంగా దేవుడి దగ్గరికి రావటానికి ఆతృత పడాలండి. దేవుడి మాట మాట్లాడడానికి ఆతృత పడాలండి. దేవుడి సన్నిధిలో గడపడానికి ఆతృత పడాలి. ఎప్పుడు మీటింగ్, ఎప్పుడు ప్రార్థన, ఎక్కడ ప్రార్థన, ఎలా ప్రార్థన, ఎలా ఎలా అని పరిగెత్తడానికి ఇష్టపడాలి. మనం ఇష్టపడాల. నీ ఆశను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఈ కీర్తనకారుడు దావీదు రాశాడు, తన జీవితం నిజంగా ఎంత గొప్పగా ఉందంటే తను ఎన్నో యుద్ధాలు చేశాడు, ఏ యుద్ధంలో ఓడిపోలే. ఎన్నో రాజ్యాల మీదకి, ఎన్నో రాజుల మీదకి, ఎంతో మందో సైన్యం మీదకి వెళ్ళాడు, కానీ ఎవడు కూడా ఆయన మీద చెయ్యి వెయ్యలేకపోయాడు, దాడి చెయ్యలేకపోయాడు. ఇది తగిలింది దెబ్బ అనడానికి కూడా లేదు ఛాన్స్. అర్థమవుతుందా? ఎందుకు అంటే ముందు ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఉదయమే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఉదయమే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి తన జీవితంలో ఎన్నడూ ఓడిపోలేదు, అవమానం పొందలేదు, ఎక్కడా కూడా లాస్ అయ్యింద్రా అన్నది లేదు. రోజు రోజుకి అంచెలంచెలుగా తన జీవితం పైకి కట్టబడుతూనే ఉందండి. తన జీవితం పైకి కట్టబడుతూనే ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, మీ అందరూ కూడా గొప్పవాళ్ళే క్రీస్తులో. మీ అందరూ కూడా గొప్ప స్థితిలో ఉండాలని దేవుడు సృష్టించాడు. మీ అందరూ కూడా అదేంటి అనేక మందికి ఇచ్చేవారిగానే ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. బెచ్చగాళ్ళగా అడుక్కునే స్థితిలో మీరు ఉండాలని దేవుడు సృష్టించలేదు. మీరందరూ పైవారిగా ఉండాలని, మీ అందరూ ఇచ్చేవారిగా ఉండాలని, మీ అందరూ గొప్పవాళ్ళుగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు ప్రణాళిక. మరి ఎందుకు మన జీవితాల్లో ఈ అవమానం, ఈ నింద, ఈ లేవి లేదు? మనమే ఒకరి దగ్గర చెయ్యి చాచుకునే స్థితి. వై? ఉదయము మన స్వరము దేవునికి వినబడనియట్లేదు. ఏ జామున అంటే ఏ సమయంలో కూడా మనము దేవుణ్ణి గురించి పాడటానికి, కీర్తన ధ్యానించటానికి ఇష్టపడట్లేదు. అందుకే చెప్తున్నాను, ఒక గొప్పవాడిని కలిగి ఉండి కూడా వీఆర్ బికమింగ్ లాస్. మనం లాస్ అయిపోతున్నాం. ఎందుకంటే ఉపయోగించడం తెలియట్లేదు. We don't know the value of him. We don't know the greatness of him. ఆయన యొక్క గొప్పతనం, విలువ తెలియక మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. నీ ఫ్రెండ్స్ తో నువ్వు టైం స్పెండ్ చేస్తే నీకేం వస్తుందో నాకు తెలియదు, కానీ ఆయనతో గడిపితే, ఆయన కోసం గడిపితే, ఆయన కోసం పరిగెడితే, నేను అంటున్నాను, విత్ ఇన్ 2-3 years లో యూ విల్ బి ఎ గ్రేట్ పర్సన్ అండ్ యూ విల్ బి ఎ లీడర్. ఇట్స్ ఇన్ ఎ ప్రొఫెసీ. ప్రవచన పూర్వకంగా నేను మాట్లాడుతున్నాను. ఆయన కోసం పరిగెత్తు, ఆయన గురించి మాట్లాడు. ఆ మీటింగ్ ఎక్కడుందా, ప్రార్థన ఎక్కడుందా, ఇంకేం నేర్చుకోవాలని పరిగెత్తడానికి నువ్వు మొదలు పెడితే, చెప్తున్నాను నేను, మీ ముందు 3 సంవత్సరాలు పెట్టాను, అంతకంటే ఎక్కువ పెడితే 3 సంవత్సరాల్లో ఒక గొప్ప వ్యక్తిగా నేను దేవుణ్ణి నిలబెడతాను. ఒక గొప్ప వ్యక్తిగా దేవుణ్ణి నిలబెడతాను. ఎందుకు అంటే దావీదు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుదలే చూసాం తప్ప ఎక్కడా కూడా ఓటమి గాని, లాస్ గాని, పడిపోవటం గాని, తగ్గిపోవటం గాని ఎన్నడూ తన జీవితంలో కనిపించలేదు. ఎన్నడూ కూడా తన జీవితంలో కనిపించలేదు. మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకుంటున్నాము.
రెండో కొరింథీయులకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము. మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి మళ్ళీ మరొకసారి మనము ధ్యానించుకుందాము. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. శ్రమ అంతటిలో ఆదరించుచున్నాడు. ఈ రోజు నువ్వు చూస్తున్న శ్రమను బట్టి భయపడుతున్నావేమో, శ్రమను బట్టి కన్నీళ్లు కారుస్తున్నావేమో, శ్రమను బట్టి వేదన చెందుతున్నావేమో, శ్రమను బట్టి దుఃఖపడుతున్నావేమో. కానీ రాబోతున్న దినాల్లో ఆ శ్రమే నీకు ఒక గొప్ప మార్గాన్ని తెరవబోతుంది. ఆ శ్రమే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతుంది. ఆ శ్రమే నీకు ఒక సంపాదనను ఇవ్వబోతుంది. ఆ శ్రమే నీకు ఒక శ్రేష్టమైన కుటుంబాన్ని ఇవ్వబోతుంది. ఆ శ్రమే అనేకమైన కుటుంబాన్ని కట్టేటట్లు నిన్ను చెయ్యబోతుంది. ఆ శ్రమే అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా నిన్ను చెయ్యబోతుంది. ఆ శ్రమే అనేక మంది ఒంటరి వారి కోసం నువ్వు నిలబడేలా చెయ్యబోతుంది. ఆ శ్రమే అనేక మందిని నువ్వు పోషించేలాగా చెయ్యబోతుంది. అర్థమవుతుందా? ఈ రోజు ఏదైతే శ్రమను అనుభవిస్తున్నావో ఆ శ్రమలో ఉన్న వారిని నువ్వు రేపొద్దుట ఆదరించగలుగుతావు, కనికరించగలుగుతావు, ప్రేమించగలుగుతావు, అలాంటి వారిని బలపరచగలుగుతావు. ఈరోజు ఫైనాన్షియల్ గా నువ్వు బాధపడుతున్నావా, ఫ్యామిలీ పరంగా బాధపడుతున్నావా, లేకపోతే ఒంటరిగా ఉండి బాధపడుతున్నావా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ బి గోయింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండాను వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటి ద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని చెయ్యబోతున్నాడు. అది నీ కోసం మాత్రమే కాదు, ఆ అద్భుతం ద్వారా నువ్వు చాలా మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. ఆమేన్. ఏంటి, ఈ రోజు నీకొచ్చిన శ్రమను బట్టి అది కొన్ని నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావటమే కాకుండా కొంతమందికి దేవుడిని ఏం చేయబోతున్నాడు, ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడు? ఆశీర్వాదంగా అంటే ఏంటి? నీ ఫ్రెండ్స్ కి, నీ కొలీగ్స్ కి, నీ బంధువులకి, కష్టంగా ఉన్న వారికి, లేమిలో ఉన్న వారికి, ఒంటరిగా ఉన్న వారికి, చచ్చిపోతే బాగుండ్రా అని సూసైడ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్న వారితో నువ్వు మాట్లాడినప్పుడు వారికి జీవం కలుగుతుంది, వారికి ధైర్యం కలుగుతుంది, వారి జీవితంలో ఒక ప్రారంభం మొదలవుతుంది. ఒక విషయం చెప్పనా, గాడ్ ఈజ్ స్పీకింగ్. ఈ రోజు నువ్వు తక్కువగా ఉన్నావేమో, రేపొద్దున కొంతమందికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, నాట్ మై వర్డ్. దేవుడు నా మనసు నుంచి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు తక్కువగా ఉన్నావు, నువ్వు నథింగ్ గా ఉన్నావు, నువ్వు సింగిల్ గా ఉన్నావు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వే కొంతమందికి జీవనోపాధిని, నువ్వే కొంతమందికి జాబ్ ఇచ్చే పొజిషన్ లో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు కదా, బాధను అనుభవిస్తున్నావు కదా, భయపడుతున్నావు కదా, అందుకు దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నిన్ను కొంతమందికి, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి నిన్నే కొంతమందికి ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ గాడ్. ఎక్కడికన్నా వెళ్తే నీకు ఇస్తారేమో, కానీ నువ్వు అనేక మందికి ఇచ్చేలాగా ఇవ్వరు. కానీ ఈయన దగ్గరకు వస్తే నిన్ను అనేక మందికి ఇచ్చేలాగా చేస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను అనేక మందికి ఇచ్చేలాగా చేస్తాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమలు విస్తరిస్తేనంట ఆదరణ విస్తరిస్తదంట. ఇంకోటి చెప్పనా, శ్రమలు విస్తరిస్తేనంట దేవుడు దగ్గర అవుతాడు.
శ్రమలు విస్తరిస్తేనంట దేవుడి ఆలోచనలు మనకి అధికమవుతాయి. శ్రమలు విస్తరిస్తేనంట మార్గాలు దేవుడు అధికం చేస్తాడు. శ్రమలు విస్తరిస్తే దానికి సొల్యూషన్ ఇచ్చే వ్యక్తులను కూడా దేవుడు మన జీవితంలోనికి పంపిస్తాడు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, శ్రమను చూసి భయపడొద్దు. నా వైపు చూడండి. శ్రమను చూసి భయపడొద్దు, కష్టాన్ని చూసి భయపడొద్దు. ఆ సొల్యూషన్ నా దేవుడి దగ్గర ఉంది కాబట్టి, లార్డ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఇట్? ఇప్పుడు నా మనసుని ఏ విధంగా మార్చుకోవాలి, నేను ఏ ప్లాన్ తీసుకోవాలి, దీనికి ఆన్సర్ ఏంటి, నువ్వు చెప్పు అని ఎవరిని అడగాల? హీ ఈస్ ద బెస్ట్ గైడర్ అండ్ ద బెస్ట్ కౌన్సిలర్, ఆలోచనకర్త ఆయన. ఐ మెట్ విత్ వన్ సిస్టర్, తను హైకోర్టు లాయర్. అదేంటి అవన్నీ విడిచిపెట్టేసిన, షీఈస్ ఇన్ ద మినిస్ట్రీ, షీఈస్ కౌన్సిలింగ్, మంచి కౌన్సిల్ చేస్తున్నాను అనేసి చెప్పారనమాట. సంతోషించాను నేను. అయితే తన జ్ఞానం ఈ రాష్ట్రానికి, తను యుఎస్ లో కూడా ఈ లాకి సంబంధించి ఇంటర్నేషనల్ లా జరిగింది. ఏంటంటే ఇంకా ఆలోచన చెప్పవచ్చు కదా, ఇంకా నిర్ణయాలు ఇవ్వచ్చు కదా, ఇంకా మార్గాలు చేయవచ్చు, ఇంకొంచెం తోడ్పడవచ్చు కదా అన్న ఆలోచనతోటి నేను అంటున్నాను, ఆయన ఆలోచనకి లిమిట్ లేదండి. ఆయన ఆలోచనకి, జ్ఞానానికి లిమిట్ లేదు. ఆయన ఒక్కసారి చెప్తారు, శాసనమే. ఏంటి? శాసనమే. ఆ శాసనం మీద ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, నిలబడాల్సిందే. ఒక బెస్ట్ కౌన్సిలర్ ఒకవేళ జ్యోతకు ఒక మాట చెప్తే అది నీకిష్టం, వేరే వాళ్ళకి ఇష్టం కాకపోవచ్చేమో. ఎందుకంటే అది వారి జ్ఞానానికి తక్కువ అనిపించిందో, లేకపోతే వారి ఆలోచనకి తక్కువ అనిపించిందో, లేదంటే లెట్ ఇట్ బి, నేనెందుకు వినాలి, ఇంకా బోల్డ్ ఉన్నాయి కౌన్సిలింగ్స్ అని. కానీ ఆయన చెబితే రెండో ఆప్షన్ ఉండదు. ఆయన చెబితే రెండో మాట ఉండదు. ఆయన చెబితే కాదనే వాడే ఉండడు. ఆయన చెబితే అడ్డగించే వాడే ఉండడు. ఆయన చెబితే వద్దు అనే శక్తి కూడా ఈ లోకంలో ఏది లేదు. అందుకే నీ శ్రమలు విస్తరిస్తుంటే నీ ఆదరణ కూడా విస్తరిస్తారు. ఎప్పుడు? మనుషుల దగ్గరికి వెళ్తే కాదు, దేవుడి దగ్గరకు వస్తే. నేను అంటాను, నీకు భయం వేసిన ప్రతిసారి బైబిల్ ఓపెన్ చేయి, కన్నీళ్ళు వచ్చిన ప్రతిసారి బైబిల్ ఓపెన్ చేయి, కష్టం వచ్చిన ప్రతిసారి బైబిల్ ఓపెన్ చేయి, భారం అనిపించిన ప్రతిసారి బైబిల్ ఓపెన్ చేయి. ఏదో ఒకటి చదువు. నీకు జవాబు వచ్చేంత వరకు చదువుతూనే ఉండు. అర్థమవుతుందా? నీ మనస్సులో నెమ్మది వచ్చేంత వరకు చదువుతూనే ఉండు. నీకు ఏదో బలం వచ్చింది అన్నంత వరకు చదువుతూనే ఉండు. నెక్స్ట్ మినిట్ లో ఆయన కార్యం చేయడం మొదలు పెడతారు. నెక్స్ట్ మినిట్ లో ఆయన. ఎంతో మంది చచ్చిపోతున్నారండి, ఎంతో మంది చస్తూ బ్రతుకుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏంటో తెలియక, రేపొద్దున ఫ్యూచర్ ఏంటో తెలియదు, వాళ్ళకి నిరీక్షణ లేదు. నో హోప్. రేపొద్దున నా జీవితం బాగుంటాది అన్న హోపే లేదు. కానీ నీకు చెప్తున్నాను, బైబిల్ చదివే ప్రతి క్రైస్తవుడు, బైబిల్ చదివే ప్రతి వ్యక్తి ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతాడో, నమ్ముతాడో, హీ హ్యాస్ హోప్, తనకి నిరీక్షణ ఉంటాది, నా జీవితం బాగుంటాది, నా భవిష్యత్తు బాగుంటాదని. ఈరోజు నీతో కూడా అదే చెప్తున్నా. నువ్వు వాక్యాన్ని చదివి నమ్మితే చాలు, నీ జీవితం బాగైపోయినట్లే. ఫ్యూచర్ లో కార్యం జరుగుతాయి. కొన్నిసార్లు పేషెన్సీ, ఎందుకంటే చూస్తున్న పరిస్థితిని బట్టి పేషెన్సీ లేక ఎప్పుడు ఎలా ఎందుకు ఇంకా చెయ్యట్లేదు, ఏం చేస్తున్నాడు దేవుడు, వాట్ గాడ్ ఈస్ డూయింగ్, దేవుడు ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్నలను మనలో ఎక్కువైపోతూ ఉంటాయి. నేను అంటున్నాను ఏంటి అంటే, విత్తనం వేస్తారు, రేపొద్దుట మొక్క కనపడుతుందా? ఇట్స్ టేక్ టైం. విత్తనం వేస్తే మొక్క రావటానికి ఇట్స్ టేక్ కొన్ని రోజులు టైం పడుతుంది. సరే, మొక్క వచ్చిన తర్వాత రోజే పండు, కాయ, పువ్వు కనబడుతుందా?
సమయం. ఈ రోజు నేను అదే చెప్తున్నాను, నీకు ఒక సమయం ఉంది, నువ్వు ఫలించే టైం ఉంది, నువ్వు అభివృద్ధి చెందే టైం ఉంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఆల్రెడీ ప్రారంభించాడు. నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఆ సమృద్ధిని ఒకరికి ఇచ్చేలాగా దేవుడు నేను చేస్తున్నాడు, ఒకరికి ఇచ్చేలాగా నీ బిడ్డలు దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ కార్యాలు తప్పక నువ్వు చేస్తావు. సమయం, దేవుడు విత్తనం వేశాడు, నీ చేతికి పండు రావడానికి టైం పడుతుంది, అంతే, కొంతకాలమే. అప్పుడు వరకు నమ్ము. ఈ రోజు దేవుడు విస్తరిస్తున్నాడు నీ జీవితంలో. ఎవరు విస్తరిస్తున్నాడు? దేవుడు నీ మనసులోకి రాని, నీ కళ్ళల్లోనికి రాని, నీ మాటల్లోనికి రాని, నీ జీవితంలోనికి రాని ఆయన విస్తరిస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏడిస్తే ఆయన చూస్తూ నవ్వుతున్నాడు అనుకుంటున్నావా? లేదు, నువ్వు ఏడుస్తుంటే ఆయన చూసి నవ్వట్లేదు. అయ్యే రే, నేను విత్తనం వేసాను రా, ఆగరా కొంతకాలం రా, నేను ఆల్రెడీ వేసాను విత్తనం, ఇంకొంతకాలం ఆగు అంటూ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు వాక్యం ద్వారా మాట్లాడాలని, పరిస్థితుల ద్వారా మాట్లాడాలని చూస్తున్నాడు. అందుకని నీకు నిరీక్షణ ఎప్పుడు కలుగుతుంది? వాక్యం చదివినప్పుడు, దాన్ని నమ్మినప్పుడు ఏం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. అక్కడున్న కొరింథీ సంఘముతో పౌలు అంటున్నాడు, ఈ రోజు నేను అనుభవిస్తున్న కష్టాలున్నాయే, అవి నా కోసం కాదు, మిమ్మల్ని అందరినీ ఆదరించటానికి, మిమ్మల్ని అందరినీ కూడా ఆదరించటానికి ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. ఈ రోజు దేవుడు ఒక్క మాటే చెప్తున్నాడు, ఓపిక. బీ పేషెన్స్. ఇదే మాట దేవుడు పర్సనల్ గా నాతో కూడా మాట్లాడుతున్నాడు. బీ పేషెన్స్ జ్యోతి, బీ పేషెన్స్. ఇంకొంతకాలం మాత్రమే ఈ శ్రమ, ఇంకొంతకాలము మాత్రమే ఈ మార్గంలో నువ్వు నడిచేది, ఇంకొంతకాలము మాత్రమే నువ్వు సహించేది, ఇంకొంతకాలము మాత్రమే ఈ నొప్పి. దీని తర్వాత గొప్ప శ్రేష్టమైన విందు భోజనం ఉంది. ఏంటి దీని తర్వాత? అంటే ఎప్పుడు చేసుకుంటాం విందు భోజనం? గొప్ప శుభకార్యం జరిగినప్పుడు, గొప్ప అద్భుతం జరిగినప్పుడు. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడబోతున్నాడు. నెక్స్ట్ డేస్ ఆర్ సెలబ్రేషన్ డేస్. ఆమేన్. Next days in your life are the celebration days.